విద్యార్థులు తమ ఉన్నత చదువులను యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటారు. యూనివర్సిటీలోని క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్ కనుక దొరికితే అది తమ అదృష్టంగా భావిస్తారు. అక్కడ మంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు ఉంటారు, మంచి లైబ్రరీస్ అందుబాటులో ఉంటాయి. సాంకేతికతను ఉపయోగించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాల ఆధారంగా కూడా మంచి ఉన్నత విద్యాభ్యాసం లభిస్తుందనే ఒక భావన విద్యార్థుల్లో ఉంటుంది. అక్కడ కనుక సీటు దొరకకపోతే మిగిలినటువంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో మంచి కాలేజీలు ఎన్నుకొని ఆ సీట్లు సంపాదించి అక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే మత్స్య యూనివర్సిటీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో ఏర్పాటు చేశారో ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ, ఇక్కడ చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2016లో ఏపీకి ఫిషరీస్ యూనివర్సిటీని కేటాయించారు. ఆ తర్వాత 2023లో నర్సాపురం సమీపంలోని లిఖితపూడిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. అయితే అప్పట్లోనే అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సాపురం సమీపంలోని లక్ష్మణేశ్వరంలోని అక్కడ ఒక తుఫాన్ షెల్టర్కి సంబంధించిన బిల్డింగ్లో అక్కడ మొదటగా క్లాసులు ప్రారంభించారు. 2 సంవత్సరాల పాటు ఇక్కడ క్లాసులు జరిగినప్పటికి కూడా ఆ తుఫాన్ షెల్టర్కి సంబంధించిన బిల్డింగు నీరు కారుతుండడంతో నర్సాపురం తరలించి నర్సాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం అయితే క్లాసులు జరుగుతున్నాయి. దాదాపుగా బీఎస్సీ ఫిషరీస్ కోర్స్ తీసుకున్నటువంటి మొదటి బ్యాచ్కి సంబంధించి మొత్తం 8 సెమిస్టర్లు ఉంటే 7 సెమిస్టర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 8వ సెమిస్టర్ను వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయడం ద్వారా వారి కోర్సును పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే మొదటి బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు బయటికి వెళ్ళేటటువంటి సమయం, అంటే కోర్సు పూర్తి చేసుకొని బయటికి వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైనప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఆ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే 40 ఎకరాల్లో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా 100 కోట్ల రూపాయలు దీనికి అప్పట్లోనే కేటాయించారో దానికి సంబంధించి నిర్మాణాలు మాత్రం ఇప్పటికీ కూడా పూర్తి కాని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 1992లో మొదటిగా ఫిషరీస్ కాలేజీని నెల్లూరు జిల్లా ముత్తుకూరు దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ తర్వాత అది ప్రారంభంలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కాలేజీ పర్యవేక్షణ చేసేటటువంటి పరిస్థితి. అయితే 2016లో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో ఉన్నటువంటి ఫిషరీస్ కాలేజీతో పాటు ఇక్కడ కూడా ఫిషరీస్ కాలేజీని ఏర్పాటు చేసి ఇక్కడ అడ్మిషన్లు, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంటేకు 60 మంది ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా 6 ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, ఒకవైపున భవన నిర్మాణాలకు సంబంధించి కానీ ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించుకోవాలి. యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేశారు, బిల్డింగులు నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్న నిర్మాణాలు అంటే కేవలం పునాదులు మాత్రమే లేచినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడ్మినిస్ట్రేషన్ మొత్తంగా కూడా ఏదో పరిపాలనా సంబంధమైన భవనాలు ఉంటాయి, అవన్నీ కూడా విజయవాడ కానూరు సమీపం నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి. కేవలం వీసీ, అంటే ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి వీసీ నియామకం కూడా జరగకపోవటం, కేవలం రిజిస్ట్రార్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ దీనికి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 23లో ఈ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనప్పటికి కూడా తర్వాత కాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో నిధుల కొరత వచ్చింది. ఆ తర్వాత 10 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు పూర్తయినప్పటికి కూడా మరో 20 కోట్ల రూపాయల వరకు కూడా పనులకు సంబంధించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేయమని చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి డిజైన్లు అయితే ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఆ డిజైన్లు లేట్ అవ్వటం మూలంగా ప్రస్తుతం నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం సముద్ర తీర ప్రాంతం, సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా 76,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం మనకి ప్రతి ఏటా కూడా లభిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం రొయ్యల ఎగుమతుల మీదే 76,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోజుకి 100 నుంచి 200 లారీలు ఉత్తరాది రాష్ట్రాలకు చేపల ఎగుమతి జరుగుతుంది. దీనివల్ల వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. కేవలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాత్రమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా పెద్ద ఎత్తున మనకి మత్స్య శాఖకు సంబంధించినటువంటి అటు చేపలు కానీ రొయ్యలు కానీ ఎగుమతుల్లో కానీ మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆక్వా పరిశ్రమే ఒక ఊతంగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫీడ్ కంపెనీలు కావచ్చు, మందులు మెడిసిన్ తయారు చేసే కంపెనీలు కావచ్చు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే సాధారణంగా వ్యవసాయం పైన ఆధారపడిన రైతు
ఏదైతే వరి పండిస్తాడో మినుములు, పెసరలు, కందులు, లేదు మిరప, పత్తి ఇలాంటి పంటలు పండించే రైతుకి ఏదైనా ఒక సమస్య వస్తే అక్కడ అగ్రికల్చరల్ అధికారులు వీరికి సంబంధించిన సమస్యలను అడ్రస్ చేసి మీరు ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతి వలన వచ్చినటువంటి సమస్యలు ఉంటాయో, లేదా పురుగుల దాడి, లేదా ఇతర సందర్భాల్లో ఏ సమస్య వచ్చినప్పటికి కూడా ఇదిగో ఈ టైంకి ఈ మందులు వాడండి, ఈ నష్టానికి మేము ఇలాగ ఒక అసెస్ చేస్తున్నాము, దీని నుంచి మీకు ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయం అందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో కూడా అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులు వచ్చి రైతులకు గైడ్ చేస్తుంటారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉంది. కానీ ఆక్వా యూనివర్సిటీ, ఆక్వా పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున కూడా ఉన్నప్పటికీ కూడా విదేశీ మార్గద్రవ్యం వేల కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ రైతుకు ఎదురయ్యే సమస్యను మాత్రం రైతు మాత్రమే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా తమకు ప్రైవేటు ల్యాబొరేటరీలు ఉంటాయో ఆ ల్యాబొరేటరీలకు వెళ్ళి నీటి నాణ్యత ఎలా ఉందని పరిశీలించుకోవాలి. దాని ఆధారంగా ఆయన తదుపరిగా కూడా ఆ రైతు ముందుకు అటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైనా చేపలకు కానీ రొయ్యలకు కానీ ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యానికి సంబంధించి విదేశాల్లో ఏ విధంగా రైతులు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏ విధంగా మందులు వాడుతూ ఉన్నారు, అదేవిధంగా ఆ మందుల కంపెనీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్లు వచ్చి వీరికి ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా వీరు తమ సొంత అనుభవాలను కూడా ఉంచుకొని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన మందులు వాడటం, అదేవిధంగా దీనికి సంబంధించి చేపలు కానీ రొయ్యలు కానీ పెంచేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి చేపలు పండించే రైతు కావచ్చు, లేదా రొయ్యలు పండించే రైతు కావచ్చు, వీళ్ళిద్దరికి ఎదురవుతున్న సమస్యలు కనుక అడ్రస్ చేయాలంటే క్షేత్రస్థాయిలో ఆక్వా రంగంలో రైతు కింద దిగువ ఒక గ్రామంలో ఉన్నటువంటి ఆక్వా రైతు ఎదుర్కొన్న సమస్య ప్రభుత్వం వరకు కూడా చేరాలంటే మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా బలంగా ఉండాలి. దీనికి సంబంధించి నిపుణుల కొరత అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. బీఎస్సీ అంటే ఒక డిగ్రీ స్థాయి చదివినటువంటి నిపుణులు కనుక ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అందుబాటులో ఉంటే రైతులకు సంబంధించిన సమస్యలు వెంటనే అడ్రస్ చేయడంతో పాటు మత్స్యశాఖ విభాగం కూడా పెద్ద ఎత్తున కూడా పటిష్టపరిచేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ లోపం ప్రధానంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టి భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి క్యాంపస్లోనే పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం అయితే నరసాపురం ఇతర ప్రాంతాల్లో అద్దె భవనాలు అద్దెకు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్లో కావచ్చు, గదుల్లో కావచ్చు ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండి ఈ కోర్సుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో 5 ప్రొఫెసర్లు ఉన్నారు, ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్లు చెప్పేటటువంటి పాఠాలు వింటూ ఒక ప్రైవేటు భవనాల్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ కనుక 40 ఎకరాలు ఏదైతే అక్కడ లిఖితపూడిలో కనుక కేటాయించారో అక్కడ కనుక యూనివర్సిటీ భవనాలు కనుక పూర్తయితే వారికి సమగ్రమైన విద్యాబోధన అందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నిపుణులు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రయత్నం చేసి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మత్స్యశాఖకు సంబంధించి బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున ఇలాంటి లోపాలు ఏదైతే ఫిషరీస్ కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు సరైన కళాశాల సదుపాయాలు లేకపోవడం వలన ఇంటేక్ 66 మంది స్టూడెంట్స్ చేరే అవకాశం ఉన్నప్పటికి కూడా ప్రతి ఏటా కూడా సీట్లు ఖాళీగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాగా ఖాళీగా వృధాగా సీట్లు నష్టపోవడం కంటే కూడా ఈ పెద్ద ఎత్తున కూడా మనకి నిపుణుల కొరత ఉన్న నేపథ్యంలో కళాశాలను విస్తరించడం, కళాశాల సంఖ్యను పెంచడం, అదేవిధంగా ఫిషరీస్ యూనివర్సిటీని భవన నిర్మాణాలు వీసీకి సంబంధించిన బిల్డింగ్లు కావచ్చు, రిజిస్ట్రార్కి సంబంధించిన బిల్డింగ్లు, అదేవిధంగా ప్రొఫెసర్లు పరిపాలనా భవనం, కళాశాల తరగతులు ఇవన్నీ కనుక వస్తే, లైబ్రరీ బిల్డింగ్లు కనుక వస్తే ఆ ప్రాంతం ఏదైతే ఉందో నరసాపురం ప్రాంతంలో లిఖితపూడి, లక్ష్మణేశ్వరం ఈ ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందడంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఆక్వా రంగానికి అవసరమైనటువంటి నిపుణుల లభ్యత పెరిగేటువంటి అవకాశం ఉందని అయితే మనం భావించవచ్చు.